ఆదికాండము 27వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందామండి. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనిను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించను గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఆమేన్. దేవుడి లేఖన భాగములను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భంలో ఒక తండ్రి కుమారుడు. తండ్రి ఎవరు? ఇస్సాకు. కుమారుడు యాకోబు. తండ్రి కుమారుడు. ఇక్కడ 26వ వచనం చూడండి. అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. ఇస్సాకు తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నా కుమారుడా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అంటున్నాడు. తండ్రి కుమారుడిని ఏమంటున్నాడంటే, నువ్వు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అంటున్నాడు. కుమారుడు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు కదండి. మన పిల్లల్ని మనం ముద్దు పెట్టుకుంటూ ఉంటాం, చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. కానీ ఎంత వయసు వచ్చింది? యుక్త వయసు వచ్చింది, వివాహ వయసు వచ్చింది. ఆ బిడ్డని కూడాను తండ్రి ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీవు నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. అంటే తండ్రి కుమారుడు ఎలాగుండాలి అంటే, ఇటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలండి. ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఈ ప్రేమ మనకి ఎలా వస్తుంది అంటే, దేవుని మనం ప్రేమిస్తే ఇటువంటి ప్రేమ మన కుటుంబంలో కలిగి ఉంటాం. తల్లిదండ్రులు, బిడ్డలు, బిడ్డలు తల్లిదండ్రులు, ఇటువంటి ప్రేమ అనుబంధాలు, బంధువులు, స్నేహితులు, ప్రేమ ఎలాగొస్తుంది అంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఈ మాట తెలియజేస్తారు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడయ్యా అంటే, తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడు మన జీవితంలో? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రాగానే, మన మీదకి రాగానే మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, ఒకటి భౌతికంగా కనబడేది ఏంటంటే, మన శరీరము మట్టితో తయారు చేయబడింది కనుక దేవుని పరిశుద్ధాత్మ శక్తివంతమైన వాడు కనుక ఆయన మనలోనికి రాగానే మన శరీరం అంతా కూడా కదిలించబడింది మొట్టమొదటగా. ఆ తర్వాత మనము ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయని లేఖనం చెప్పబడేదిగా మనం స్వాధీనంలో ఉండగలం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలను ఆయన మనం స్తుతిస్తూ ఉంటే మనకు తెలియని అన్య భాషలతో ఆయన మనలను నింపుతాడు. ఇది బయట కనపడుతూ ఉంటుంది. మనం అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే అందరికీ వినపడుతూ ఉంటుంది. అయితే బయటికి కనబడని కార్యం ఏంటి అంటే, ఆయన మనలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమను మన హృదయంలో ఏం చేస్తుంటాడంట? కుమ్మరిస్తా అంట. పోయటం కాదంట, ఏం చేస్తాడండి? కుమ్మరిస్తా అంట. అటువంటి కుమ్మరింపు దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. అప్పుడు మనము ఎలా ప్రేమించగలము అంటే, దేవుని ప్రేమతో మనం ప్రేమించగలం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మదర్ తెరిసా గారంట కలకత్తాలో వచ్చినప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి శుభ్రం చేసి
కుటుంబ సభ్యులు వెలివేశారు. నా అనేవాళ్ళు ఎవరు లేరు. భిక్షమెత్తుకొని బతుకుతున్నారు. పెడితే తినటం, లేకపోతే లేదు. మరో ప్రక్క వ్యాధి తీవ్రత ఇబ్బంది కలిగిస్తూ ఉంది. అవయవాలు పాడైపోతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ కుష్టి వ్యాధిగ్రస్తులకి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వారిని అక్కడ చేరదీసి వారిని ఆదరించి వారికి ఆరోగ్యానికి సంబంధించిన సపర్యలు చేస్తూ ఆహారం పెడుతూ వాళ్ళని ఆమె ఎంతో ప్రేమిస్తుందంట. ఆ చనిపోదాం అనుకున్నామమ్మా, మాకు తల్లిలాగా నువ్వు వచ్చావు అని అందరూ కూడా ఆ పంచన చేరి సంతోషపడుతూ ఉన్నారు. ఒక రోజున ఒక ధనవంతురాలు వచ్చి చూస్తుందంట. ఏమిటి ఈమె ఎందుకు ఆశ్రమం పెట్టింది ఇక్కడ, ఎందుకు వీళ్ళందరినీ చేరదీసింది అని చూస్తూ ఉంటే ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళ చేతులు, పాదాలు, వేళ్ళన్నీ కూడాను పాడైపోయి గాయాలైతే ఎందుకు అవుతాయి తెలుసా మీకు? చేతి వేళ్ళు కానీ కాళ్ళు వేళ్ళు కానీ గాయాలు అవుతాయి తెలుసా? ఆ కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ నరాలు స్పర్శను కోల్పోతాయి పూర్తిగా. ఆ పూర్తిగా స్పర్శ కోల్పోయిన తర్వాత ఈ వేళ్ళకి పూర్తిగా స్పర్శ కోల్పోయిన తర్వాత అది ఆ నిప్పులో పెట్టినా కానీ తెలియదు. నిప్పులో పెట్టినా కానీ కాలినట్టుగా తెలియదు. ముళ్ళు గుచ్చుకున్నట్టుగా తెలియదు. ఇంజక్షన్ చేసినా కానీ చేసినట్టుగా తెలియదు. అందువల్ల ఏమైందంటే గాయాలు అయిపోతాయి. ఆ నరాలు ఏమైపోతాయి అంటే బలహీనమైపోయి అవి కుచించుకుపోతూ ఉంటాయి. ఆమె ఆ గాయాన్ని కడుగుతూ ఉంటేనంట లోపల నుంచి చీము, రక్తం వస్తుందంట. వస్తూ ఉంటే ఆ ధనవంతురాలు అందంట, ఇటువంటి పని నేను బతికుండగా చేయను అందంట. ₹1,00,00,000 ఇచ్చి కానీ నేను చేయను అందంట. మదర్ తెరిసా గారు అందంట, నాకు కూడా ₹1,00,00,000 ఇచ్చింది నేను చేయను, కానీ దేవుని ప్రేమను బట్టి నేను చేస్తున్నాను. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? దేవుని ప్రేమను బట్టి. చూడండి, మనము తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా శరీరంలో, మనసులో కొంత ప్రేమ ఉన్నాయి. ఇవి మనుష్యుని సంబంధించిన, మనసుకు సంబంధించిన, శరీర సంబంధమైన ప్రేమలు మాత్రమే. ఎటువంటి ప్రేమలు? తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, అక్కని, చెల్లైనా, ఇంకా కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఎటువంటి ప్రేమ అంటే ఇది మనల్ని ప్రేమిస్తే మనల్ని ప్రేమిస్తాం, మనల్ని ద్వేషిస్తే మనము ద్వేషిస్తాం. ఇది మానవ సంబంధమైన ప్రేమ. కానీ దైవ సంబంధమైన ప్రేమ ఏంటంటే మనల్ని ప్రేమించినా ప్రేమిస్తాం, మనల్ని ద్వేషించినా కూడాను ప్రేమిస్తాం. అది దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఆ ఇస్సాకు, యాకోబు ఆ కుటుంబంలో ఇస్సాకు, నా కుమారుడు నేను ఆశీర్వదించాలి, నా కుమారుడు నా దగ్గరకు రాయా, నన్ను ముద్దు పెట్టుకో, నేను ఆశీర్వదిస్తాను అని దగ్గరకు పిలిచినప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకోగానే అతని వస్త్రముల వాసన చూశాడు. చూసిన తర్వాత ఆ కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. చేని సువాసన అంటే పొలము సువాసన. యెహోవా ఆశీర్వదించిన పొలము ఎటువంటి సువాసనగా ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. పొలాలు అందరూ వేస్తున్నారు. దేవుని నమ్ముకున్న వారు పొలం వేస్తున్నారు, దేవుని నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు పొలం వేస్తున్నారు. వర్షాలు ప్రారంభమవుతాయి, పొలం పని ప్రారంభమైంది. దున్నేవారందరూ కూడా దున్నడం బిగించేస్తారు. దున్నిన తర్వాత విత్తనాలు నాటడం బిగించేస్తారు. యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన. అన్ని జనులు విత్తనాలు వేస్తున్నారు, దేవుని నమ్ముకున్న వారు విత్తనాలు వేస్తున్నారు. గెరారు దేశములో ఇస్సాకు ఆ దేశములో ఉన్నవాడై అతడు విత్తనాలు వేశాడంట అండి. దేవుడు అన్నాడు, కరువుగా ఉంది కదా అని చెప్పేసి ఈ దేశాన్ని విడిచి నువ్వు ఎక్కడికో వెళ్ళొద్దయ్యా, ఇక్కడే ఉండు, నీ తండ్రి నా అబ్రహాము దేవుడిని నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. 128వ కీర్తన మొదటి వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుడు ఏం చేస్తాడండి? మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడు. నువ్వేం పని చేస్తున్నావో, ఆదాము మొట్టమొదటి ఏ పని చేశాడు? ఏమండి, ఆదాము మొట్టమొదట ఏ పని చేశాడు? మొట్టమొదటి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. ఆదాము మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన
పంట పండించాడు. ఏమండి? భూమిని సేద్యం చేశాడు. ఏదైనా తోటలో సేద్యం చేసినటువంటి ఆదాము ఇప్పుడు తోటలోంచి బయటకు గెంటివేయబడి ఇప్పుడు పొలమును పండించడం, నేలను సాగు చేయటము ప్రారంభించాడు. దేవుడు ఆశీర్వదిస్తానంట. ఆ పొలం ఎలా ఉంటుందంటే, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. దేవుడు ఆ పంటను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ భూఫలమును నీ గర్భఫలమును నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మొట్టమొదటి భూఫలం అన్నాడా, గర్భఫలం అన్నాడా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనమా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము నీ నీ భూఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడును. దేవుడు వాగ్దానం చేసి, ఈ వాగ్దానాలన్నీ కూడా ఇగో ఈ జూన్ నెలలో దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు కొంతమంది మనం పొలం ఉంది కానీ మనం పొలం పని మనం చేయట్లా. మనం ఏం చేసాము, చేసే వాళ్ళకి కౌలుకి ఇచ్చాము. కౌలుకి ఇచ్చినంత మాత్రాన ఆ పొలం మంద కదా నాకు ఈయనట్టే దేవుని స్తోత్రం. ఏమండి? మన పొలం కౌలుకి ఇచ్చాము, ఇప్పుడు అది మంద కదా. పని చేసుకునేంత వరకే ఈ సంవత్సరం వాళ్ళకే వారు పని చేసుకోవడానికే అవకాశం, పండించుకోవడానికే అవకాశం. ఆ తర్వాత అది మనకి హ్యాండ్ ఓవర్ చేయాల్సింది కదండి. మనం కౌలుకి ఇచ్చినా కానీ వాళ్ళని అడుగుతాం, పొలం ఎట్లా, పంట ఎట్లా ఉంది అని అడుగుతాం కదండి. పంట ఎట్లా ఉంది అంటే, నాకు ఇచ్చావు, నాకు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు కూడాను దీవించబడ. ఆ పంట విత్తనాలు వేసిన దగ్గర నుండి, నారు పోసిన దగ్గర నుండి ఆ పంట అంతా కూడా దేవుడు తోడుగా ఉండి దానికి చీడపీడ రాకుండా దానికి కాపుదలు ఇస్తాడంట. తగిన కాలంలో వర్షం ఇచ్చి ఆ మొక్కలను పెంచుదంట, పంటను ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడైతే దేవుని కృప ఆ పంటకు తోడుగా ఉంటుందో ఆ పంట ఏపుగా ఎదిగి, పచ్చగా ఎదిగి, ఫలించి అది సువాసన వచ్చిందంట. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. పెళ్ళంటే 100 ఏళ్ళ చెప్పండి, పంట తంట. సంతోషంగా ఉన్నప్పుడు పంట అనుకుంటారు, దుఃఖంగా ఉన్నప్పుడేమో తంట అనుకుంటారు కదా. కానీ అది పంటే. దేవునికి స్తోత్రం. యెహోవా ఆశీర్వదించిన పంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం 2 అయ్యారు, ఆ మీదటికి 3 అయ్యారు, ఆ తర్వాత 4 అయ్యారు. అంటే పంట పెరుగుతుందా పెరగట్లేదా? గర్భఫలము అన్నారు కదండి, భూఫలము అన్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకున్నాడు. ఎలా దీవించాలనుకుంటున్నాడు అంటే, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన వలె. మీరు పంట బాగున్నప్పుడు పొలంలోకి వెళ్తే కమ్మని వాసన వచ్చింది కదండి. ద్రాక్ష తోట వేశారు, ఆ ద్రాక్ష తోటలోనికి పంట బాగా వచ్చినప్పుడు తోటలోకి వెళ్తే ఎటువంటి వాసన వస్తుంది? మాకు ఒక 10 సెంట్లు స్థలం పూల మొక్కలు వేసాం. ఏం పూల మొక్కలు అంటే విరజాజి పూలు వేసాం మా ఊరిలో. పూలు కోతకు వచ్చినప్పుడు ఆ పొలంలోకి, ఆ దాంట్లోకి వెళ్తే ఎటువంటి వాసన వచ్చింది? విరజాజి పూల వాసన వచ్చింది. పక్కనే మల్లె తోట వేశారు. ఇప్పుడు వేసవికాలంలో మల్లెపూలు బాగా వస్తున్నాయి కదా. మల్లెపూల తోటలోకి వెళ్తే ఏ వాసన వచ్చిందండి? మల్లెపూల వాసన వచ్చేది. ఆ గులాబీ తోట వేశారు, ఆ గులాబీ తోటలోకి వెళ్తే ఏ వాసన వచ్చేది కదా. పంటలోని నేను అనుకున్నా, ఈ పొలంలోని ఇంత వాసన దేవుడు పెట్టాడే కదా. ఈరోజు మానవులు చాలా రకాలు తయారు చేస్తున్నారు, ఫ్లేవర్స్. ఏంటంటే అవన్నీ రకరకాల ఫ్లేవర్స్ కదా. ఇవన్నీ దేవుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఇస్సాకు విత్తనం ఎత్తి ఎంత పంట పొందాడంటే అది 100 అంతల ఫలమును పొందాడు, 100 అంతల పంటను పొందాడు. అంటే మన జీవితాలు దేవుడు ఎలాగ ఆశీర్వదించాలని కోరుతున్నాడంటే 100 అంతల పంట, 100 అంతల ఆశీర్వాదం, 100 అంతల ప్రతిఫలం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ పొలము ఎటువంటి పొలమయ్యా అంటే యెహోవా దీవించిన పొలం. ఈ పొలము యెహోవా దీవించిన పొలం.
యెహోవా దీవించని పొలం కూడా ఉండిద్దా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం చూడండి దయచేసి. సోమరివాని చేను. ఏ చేను అంటే ఇది? సోమరివాని చేను. నేను దాటి రాగా, నేను వెళ్తా ఉంటే నాకేం కనబడింది? ఒక పొలం కనబడింది. ఏ పొలం అయ్యా? అది ఎవరి పొలం అదే అంటే మిస్టర్ సోమరి. ఎవరిది పొలం కదా? మనం పొలం వెళ్తున్నాం, అమ్మో ఈ పొలం ఏంది ఇన్ని, అసలు మధ్యలో గట్టే లేదు, ఇంత పెద్ద పొలం, ఎవరిదండి ఈ పొలం అడుగుతూ ఉంటారు కదా. ఈ పొలం ఎవరిదండి అని అడుగుతుంటారు. అది ఆ కాలువ అంచున ఆనుకొని ఉంది పెద్ద పొలం, అది ఎవరిదండి? ఎందుకంటే కాలువ గట్టున ఉన్న పొలానికి నీళ్లు తొందరగా వస్తాయి కాబట్టి ఆ మంచి పొలం తీసుకున్నాడు అంటారు. కాలువ పక్కనే ఉన్న పొలానికి రేటు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? రేటు ఎక్కువ ఉండదు. రోడ్డు పక్కనే ఉన్న ఫ్లాట్ రేటు ఎక్కువ తక్కువ ఉంటుందా? ఎక్కువ తక్కువ? రోడ్డు పక్కనే ఉన్న ఈ ఫ్లాట్ రేట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? మీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేట్టున్నారు అసలు కదా. ఎక్కువే ఉంటుంది. ఈ పొలం ఎవరిది? ఎవరిదండి పొలం అంటే, ఇదిగో ఈ పొలం దారి పక్కనే ఉంది కానీ, రోడ్డు పక్కనే ఉంది కానీ, కాలువ పక్కనే ఉంది కానీ, ఈ పొలం పండించే ఆయన ఎవరయ్యా అంటే మిస్టర్ సోమరి. సోమరి వాని చేను నేను దాటి రాగా. తెలివిలేని వాని ద్రాక్ష తోట. ఎవరంటే ఆయన? ఒకటేమో సోమరితనమైన మంచి క్వాలిటీ ఉంది, రెండోది ఏం క్వాలిటీ ఉంది? తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు. ఏం కనపడుతుంది ఏంటండి? ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. దూలగొండ్లు దాని కప్పి ఉండెను. దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కొనుకుపాటు, పరుణుడికి ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట. వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. జాగ్రత్త. ఇది సోమరి వాని చేను చూసి నేను తెలుసుకున్నాను, నేను బుద్ధి తెచ్చుకొంటిని అని రాయబడింది. సోమరి వాని చేను, తెలివి లేని వాని ద్రాక్ష తోట. నేను దాటి వస్తుంటే దాంట్లో ఏం కనపడుతున్నాయి అంటండి? మంచి పంట కనపడటం లేదు, సువాసన కలిగిన పంట కనపడటం లేదు. ద్రాక్ష తోట ఎలాగుందంటే అది ఎండిపోయింది. ద్రాక్ష తోటలో ద్రాక్ష ఒల్లులు ఉండాలి, ద్రాక్ష తీగలు ఉండాలి, ద్రాక్ష మొక్కలు ఉండాలి, ద్రాక్ష ఫలాలు కనబడాలి. కానీ దీంట్లో ఏం కనపడుతున్నాయి అంటే ఈ సోమరి వాని చేనులో ముండ్ల తుప్పలు దూలగొండ్లు కనబడతా ఉన్నాయి. సోమరి వాని చేను. ప్రియ దేవుని బిడ్డరా, తొలకరి వర్షం రాబోతూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? రైతు సోదరులందరూ కూడాను, వ్యవసాయదారులందరూ కూడాను, పనిచేసే పొలం పండించే వారందరూ కూడాను, అందరు కూడా వారు ఉదయాన్నే నిద్రలేచి, ఎప్పుడు లేస్తారంటే వాళ్ళు చీకటితోని నిద్రలేచి పొలం వెళ్తారు. ఎందుకంటే మరలా ఎండ వస్తే మన పొలంలో పని చేయలేము కాబట్టి చీకటితోని పొలం వెళ్ళిపోయి అక్కడ పొలంలో పని చేయటం ప్రారంభిస్తారు. ఇందులో దాని పొలాన్ని శుభ్రం చేయాలి. ఏం చేయాలి? దానికి చేయాలి. మొక్కలు నాటేటప్పుడు మొక్కలు, విత్తనాలు నాటేటప్పుడు విత్తనాలు నాటాలి. ఎవరైతే విత్తే సమయంలో విత్తుతారో వారు మాత్రమే కోసే సమయంలో మంచి కోత, మంచి పంట కోసుకుంటారు. దేవునికి స్తోత్రం అండి. విత్తే సమయంలో నిద్రపోయేవాళ్ళు పంట అందరు కోసుకుంటూ ఉంటే వాళ్ళ మొహం చూస్తూ ఉంటారు, కానీ వీళ్ళ ముఖాలు దిగజారిపోతూ ఉంటాయి. జాగ్రత్త. మనము ఇంకొంచెం పండుకుందాము, ఇంకొంచెం కునుకు దిద్దాము, ఒక్క నిద్రలేసి లేద్దాము, ఒక్క పావు గంట అలారం పెట్టానులే అనుకుంటే అది ఏమైపోయిందంట? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఏమొచ్చిందంట? మేలు రాదంట, పంట రాదంట, దీవెన రాదంట. ఏమొచ్చిందంటండి? దరిద్రత నీ యొద్దకు ఎలా వస్తుంది? స్లోగా రాదంట. ఎట్లా వచ్చిందంటే అది దరిద్రత నీ యొద్దకు పరుగెత్తి వచ్చును. జాగ్రత్త. మన ఆత్మీయ జీవితాలు ఈ పంటకు సూచనగా ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉంటే చూడండి, ఇది యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంటుంది. నీ ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా ఉండాలి అంటే బాప్తిసం పొందిన వారందరికీ పేతురు గారు అంటున్నారు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎలాగుండాలంటండి?
మీరు ఎలాగుండాలి అంటే ఇదిగో సహవాసములో ఉండండి, బోధ వినండి, రొట్టె విచ్చుట కార్యక్రమంలో పాల్గొనండి, అలాగనే ప్రార్థనలో ఎడతెగగా ఉండండి. ఇలాగున ఎవరైతే ఉంటారో వారు కునుకుపాటు లేకుండా కష్టపడి పని చేసేవారుగా ఉంటారు. అటువంటి వారి పొలము ఎలాగుంటుందంటే అది పచ్చగా ఉంటుంది, అది సువాసన వచ్చేదిగా ఉంటుంది. దేవుని స్తోత్రాలండి. హల్లెలూయా. రోజు వేకువజామునే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో స్తోత్రం చెబుతారో. దేవుని మందిరంలో అబద్ధాలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నాం, ఇది మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఏదైనా రోజున మనము నిద్ర లేకుండా ఉన్నాము అంటే మనలో ఏం ప్రారంభమైంది? సోమరి వాణి చేను అన్నాడు కదా, ఆ సోమరితనం అనేది ప్రారంభమైంది. సోమరితనం. ప్రేమ దేవుని బిడ్డలారా, మన మనసు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే పూర్తిగా పనిలో నిమగ్నం చేసుకోవాలి. నా చేతి నిండా పని ఉండాలి. ఒక ప్లానింగ్ తయారు చేసుకోవాలి. ఈరోజు నేను ఏ టైంకి నిద్ర లేవాలి, ఎందుకంటే నాకు ఎంత పనులు ఉన్నాయి, ఇన్ని పనులు పెట్టుకున్నాను కాబట్టి నేను ఉదయాన్నే నిద్ర లేవాలి, నేను ఈ పని ఈ టైంకి ప్రారంభించాలి, ఈ పని ఈ టైంకి ముగించాలి, ఇది నా బాధ్యత అని ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే, ఏ బిడ్డ అయితే తన సిద్ధపాటు కలిగి ఉంటాడో వారు దీవించబడేవారుగా ఉంటారు, ఆశీర్వదించబడేవారుగా ఉంటారు, ఫలించేవారుగా ఉంటారు. ఈ లేఖనాల్లో గమనిస్తే మనము సోమరితనము అనేది లేకుండా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన చాలం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వాటికి పైన న్యాయాధిపతి లేడు, విచారణకర్త అంటే సూపర్వైజర్ లేడు. మీరు పనివారిని చూస్తే ఏ పని చేసేవారైనా వారికి ఒక మేస్త్రి ఉంటాడు, పని చేసేవారికి ఒక మేస్త్రి ఉంటాడు, లేకపోతే పని చేసే వాళ్ళకి ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఉదయాన్నే మనం నిద్రలేసి వచ్చేటప్పుడు కొంతమంది పనికి వెళ్తున్నారు, బజార్లన్నీ క్లీన్ చేస్తారు, మురికాలన్నీ క్లీన్ చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు వెళ్తున్నారు, వాళ్ళు ఒక 10 మంది కార్మికులు ఉన్నారంటే వాళ్ళ మీద ఒక మేస్త్రి ఉంటాడు, ఒక సూపర్వైజర్ ఉంటాడు. అంటే వీళ్ళందరూ పని చేస్తున్నారా చేయట్లేదా, ఈ పని చేయించాలి కదా. ఆ 10 మంది కూలికి వెళ్తున్నారంటే వాళ్ళ మీద ఒక మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రి ఆ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ పనికి మేము ఇంతమంది చేయగలం కాబట్టి మాట్లాడతారు. అవి వెళ్ళిన తర్వాత కూడాను వీళ్ళు అందరూ కూడా 10 మంది ఆ పని సక్సెస్ఫుల్గా చేస్తున్నారా లేదా అని విచారణ చూస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. కానీ చీమల కంట సూపర్వైజరు లేడు, చిన్న మేస్త్రి లేడు, పెద్ద మేస్త్రి లేడు, ఈ పైన ఆఫీసర్ లేడు, ఎవరు లేరు. కానీ వాటికి ఉన్న జ్ఞానం ఏంటంటే ఈ వేసవి కాలంలో కూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. ఈ వేసవి కాలంలో కూర్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తాయంటే చీమలు కూర్చుకుంటా ఉంటాయి, వేసవి కాలంలో సమకూర్చుకుంటా ఉంటాయి అంట. మనం కూడాను సమకూర్చుకోవలసిన సమయంలో సమకూర్చుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కళ్ళను మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా.
ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ, ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావాల్సినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.